హాయ్ అండి, నమస్తే. ఈరోజు నేను పుట్నాల పప్పు పొడి చట్నీకి తయారు చేసుకుంటున్నానండి. దాని ప్రాసెస్ చూసేద్దాము. ఒకరు దున్నేటప్పుడు అప్పటికప్పుడు కొద్ది పొడి తీసుకొని మనము మిక్సీలో వేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటే పోపు పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని చక్కగా తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కరివేపాకు ఎక్కువ ఉండడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇది ఇడ్లీకి కూడా కొద్దిగా పొడిలో నెయ్యి వేసుకొని తినొచ్చండి. అర కేజీ పుట్నాల పప్పు తీసుకున్నానండి. ఇది అర కేజీ పుట్నాల పప్పు. అలాగే కొద్దిగా మనకి కారం సరిపడా హాఫ్ పచ్చిమిర్చి, హాఫ్ ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు. ఇది ఒక పెద్ద కప్పుతో కరివేపాకు ఎక్కువ తీసుకున్నానండి. ఇది మా చెట్టుదే, మంచిగా తీసి కడిగి ఆరబెట్టుకున్నానండి. కరివేపాకు పొడి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక వెల్లుల్లి గడ్డ, కొద్దిగా అల్లం ముక్క అండి, కొద్దిగా జీలకర్ర, దీంట్లోకి కొద్దిగా నేను ఇంగువ కూడా వేస్తానండి. ఇప్పుడు మనము ప్రాసెస్ చూసేద్దాము. ఈ పొడిని మనము 1 మంత్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుందండి. ఇది మనము రైస్లో కూడా వాడుకోవచ్చు. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినవచ్చు. అలాగే ఇడ్లీ, దోశకు కూడా వాడుకోవచ్చండి. ఫ్రెష్ కొబ్బరి ఉన్నప్పుడు కూడా కొబ్బరి పొడి వేసి మనం మిక్సీ పెట్టి చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు ఈ పొడిని మనము చట్నీలాగా చేసుకోవచ్చు మిక్సీలో వేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.